హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దొంగల తరలింపుపై దుమారం రేగుతుంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులకు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర ఉందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నగర ఎమ్మెల్యే రోజా మరింత ముందడుగు వేసి ఇక మీదట చంద్రబాబును ఎర్రచంద్రన్నగా పిలవాల్సి వస్తుందని విమర్శించారు. అది అసలు తన వాహనం కాదని ఇప్పటికే హెరిటేజ్ ప్రకటించింది. అక్రమార్కులు ఎవరో తమ పేరుతో అలా ఎర్రచందనాన్ని తరలించారని చెప్పుకొచ్చింది. అదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా బ్రాహ్మణి స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. హెరిటేజ్పై ఆరోపణలో అర్థం లేదని, ఆధారం లేకుండా విమర్శలు చేస్తే కేసులు తప్పు అని హెచ్చరించారు. ఎవరైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలను 1-2 సార్లు సరిచూసుకోవాలని కోరారు నారా బ్రాహ్మణి. తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతినేలా ఆరోపణలు చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నారు. హెరిటేజ్ మీద రాజకీయ వ్యాఖ్యలు చేస్తే వదిలే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని బ్రాహ్మణి చాలా సూటిగా చెప్పినట్లయింది. రాజకీయంగా తన మామ చంద్రబాబు నాయుడు, భర్త నారా లోకేష్లపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా స్పందించలేదు బ్రాహ్మణి. కానీ ఇప్పుడు హెరిటేజ్ సంస్థపైనే ఆరోపణలు వస్తే ఊరుకునేది లేదని చెప్పింది నారావారి కోడలు. తన దాకా వస్తే ఏం చేయడానికైనా ఓకే అని చెప్పినట్లు అయింది.